పెళ్లి అయిపోయింది మామ. ఫుల్ వర్షం గాలి బీభత్సంగా వస్తుంది ఈ రోజు అయితే. అబ్బో తినావా ఇప్పుడు మబ్బులు ఎడబట్టే వర్షం తడిసికొడుతుంది ఇక. ఓ మై గాడ్ గాలి పడదా చిన్న గాలి కాదు మామ, బీభత్సమైన వస్తుంది. అసలు ఎట్లా చేసింది చూడు, పెళ్లి సామాన్లు మొత్తం అల్ల కలం అయ్యి గబ్బు గబ్బై మండపం పోయింది. బీభత్సమైన వర్షం వస్తుంది మామ, జాగ్రత్తగా కూడా. గాళ్ళు ఫుల్ వస్తున్నాయి, అందరు ఇళ్లలో ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. చెట్ల కింద ఉండకండి ఇలాంటి టైంలో. ఎట్టా ఉంది, ఎట్టా వస్తుంది చూడండి వర్షానికి, ఎట్లా ఇబ్బంది పడతారో. మొత్తం పట్ట అయితే లేచిపోతున్నారు. అది అసలు బీభత్సమైన వర్షం అయితే వస్తుంది, గాలి వర్షం. మస్తు నష్టమైంది నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పటికైతే చాలా రేకులు ఎగిరిపోయినాయి, నాకు కూడా చాలా నష్టమే జరిగి ఉంటుంది. కొంగ పిల్లలు కూడా కింద పడిపోయినాయి మా పాపం, చనిపోయింది. కొంగ పిల్లలు కూడా పైనుంచి కింద పడిపోయినాయి. అయితే కొంచెం ప్రాణంతోనే ఉంది, చనిపోలేదు ఇంకా. దీన్ని కొంచెం సేఫ్ ప్లేస్లో అయితే పెడదాం ప్రస్తుతానికి. ఇక్కడ ఉండు. ఓ అమ్మ రేకులు, మన గుడి కాడ ఉన్న గుడి ప్లేస్ మొత్తం కూలిపోయింది. అబ్బో మై గాడ్, అందరికంటే ఎక్కువ డ్యామేజ్ మన ఇంటికి అయ్యింది మా. ఆటో అద్దం కూడా పలి. ఓ అమ్మ, చెట్టు కూలిపడ్డది, మనదంతా ఆగమాగం అయిపోయింది. అందరికంటే ఎక్కువ నాకే పెద్ద డ్యామేజ్ అయింది. మనకి ఎప్పుడు ఇంతే, మా అందరికంటే కర్మ ముందు మనకే ఎక్కువ. ఒకటి పడదా, ఒకటి రెండు. ఈరోజు అది కూడా చాలా డ్యామేజ్ అయితే అయిపోయింది. ఇంత పరిస్థితి అయింది మామ, నాకు ఎప్పుడు ఇట్లే జరుగుతుంది ఎందుకు నాకు అర్థం కాదు. నా కర్మనే ఎప్పుడు ఇట్లే ఉంటుంది, నా వెంటనే ఎంత ఆడుతుంది. నా కోడి పిల్లలు అన్నీ దర్శించింది. రేకులు రేకులు ఇంటికున్న రేకులు, రేకులు అయితే ఎగిరిపోయి అక్కడ పడ్డాయి. ఏంది మామ ఎప్పుడు నాకు ఇలానే, నాకు అంతలో నీకు కట్టుకున్నాను అని నాకు ఇట్లా అవుతుంది. గాలి రావడం కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. చేతిలో పైసలు లేనిపోవడం అన్నింటినే జరుగుతుంది.